హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. నేను సాటర్డే సండే ఎపిసోడ్ నేను చూడలేదు. ఆ రెండింటికి నేను రివ్యూ చేయలేదండి. సో ఆ రెండు ఎపిసోడ్లకు సంబంధించి రివ్యూ ఇదే వీడియోలో ఇద్దామని నేను డిసైడ్ అయ్యానండి. సో చాలా బాగా ఎంటర్టైనింగ్గా ఉంటుందండి ఈ వీడియో మొత్తం చూడండి. సో లాస్ట్ వరకు చాలా నీట్గా ప్రాపర్గా చెప్తాను. ఎవరు ఏంటి, ఎవరికి అన్ఫేర్ జరిగింది, ఎవరికి ప్రాపర్గా ఆడారు, ఎవరు బాగా ఆడలేదని చెప్పేసి మొత్తం డిస్కస్ చేసుకుందాము. సో మొన్న జరిగిన టాస్క్లో, అంటే సాటర్డే జరిగిన టాస్క్లో మాస్క్మాన్ ఎంత బాగా మాట్లాడాడు, బాగా ఓట్ అప్పీల్ చేసుకున్నాడు, మీకు ఎంతమంది కనిపిస్తారో లైక్ చేయండి. సో అదేవిధంగా టాస్క్లో జరుగుతున్న మధ్యలో టాస్క్లో నవదీప్ గారి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అని మీకు ఎంతమంది కనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. సో అడుగుతూనే ఉంటాను నేను, మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి అని చెప్పేసి. మీరు లైక్ చేయడం, కామెంట్ చేయడం మీ ఇంట్రెస్ట్ అండి. సో నేను అడిగేది అడుగుతాను. సో అంతే అండి. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మొన్న జరిగిన టాస్క్లో రియల్ ఆర్ ఫేక్ గేమ్లో సింపుల్గా 2 ఐడెంటికల్ ఉన్నాయని చెప్పేసి ఆ టాస్క్ ఏంటి, రియల్ ఆర్ ఫేక్ కదా. సో 2 ఐడెంటికల్ టాస్క్లో 2 ఆబ్జెక్టులు పెట్టినప్పుడు ఎందుకు అడుగుతాం, ముందుగానే చెప్పాలి కదా వాళ్ళు. ముందుగానే ఇవి 2 ఐడెంటికల్ టాస్క్, ఇది రియల్ ఆర్ ఫేక్ టాస్క్ కాదు. ఐడెంటికల్ టాస్క్ ఏ షూ అయితే సెట్ అవుతుందని చెప్పేసి ముందే అడగాలి కదా, ముందే చెప్పాలి కదా. ముందే చెప్పకుండా చెప్పేసేసి మీరు మినిమం కామన్ సెన్స్ కదా, బేసిక్ సెన్స్ కదా అని చెప్పేసి కంటెస్టెంట్స్ని సో అవమానం చేయడం అనేది నాకు అసలు నచ్చలేదు ఫ్రెండ్స్. కంటెస్టెంట్స్ ఒక రేంజ్లో ఆకలో ఓకలా తీసేస్తున్నారు కంటెస్టెంట్స్లో అసలు మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు జడ్జ్ నవదీప్ గారు. సో నవదీప్ గారు ఒక రేంజ్లో హైపర్లాగా బిహేవ్ చేసేసి హైపర్లాగా గట్టిగా అరిచేస్తున్నాడు. సో ముందే చెప్పాలి కదా అని చెప్పేసి మొన్న పవన్తో అన్నాడు, ముందే చెప్పాలి కదా, ఆ ముక్క నాకు ముందే చెప్పాలి కదా అన్నాడు. నాకు అదే అనిపించింది. అది ఆ టాస్క్లో రియల్ ఆర్ ఫేక్ గేమ్లో ముందే చెప్పాలి కదా, అది రియల్ ఆర్ ఫేక్ సెలెక్ట్ చేసేది కాదు, అది ఎవరికి ఏ సైజ్ ఫిట్ అవుతుంది అని చెప్పేసి ముందే చెప్పాలి కదా. ఆల్రెడీ ఒక 2-3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత పోయి చెప్పడం. ఆవిడకి డాలియాకి అన్యాయం జరిగింది అనిపించింది నాకు ఆ టాస్క్లో. డాలియా ముందే చెప్పేశారు. సో డాలియా మాత్రం అసలు ఆవిడ ఆర్గ్యుమెంట్ మాత్రం చెప్పలేకపోతుంది. ఆవిడ ఎక్కువగా ఆర్గ్యూ చేయలేకపోతుంది. ఆవిడ జస్ట్ మాట్లాడితే ఓ అని సైలెంట్ అయిపోతుంది. సైలెంట్గానే ఆవిడ గేమ్ ఆడుతుంది. చాలా అన్యాయం జరిగింది అనిపించింది నాకు మొన్న జరిగిన టాస్కుల్లో. సో కంప్లీట్గా ఓవర్ డామినేషన్ అయిపోతుంది నవదీప్ గారు. సో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే నవదీప్ గారు నేర్చుకోవాలి. నవదీప్ గారు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది, జడ్జిగా ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది. ఏంటది జడ్జిమెంట్ ఏందో నాకు అసలు అర్థమే కావట్లేదు. ఏం జడ్జిమెంట్ అది ఒకలా జడ్జిమెంట్. వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటే, వాళ్ళకి నచ్చినట్లు చేసేసుకుంటున్నట్టుంది. సో డాలియా గారికి అన్యాయం జరిగిందని అనిపించింది నాకు. ఎందుకు అన్యాయం జరిగిందని అంటే, సో డాలియా గారు ముందుగానే చెప్పలేదు. చెప్పిన తర్వాత ఒకవేళ తొందరపాటుగా చెప్పింది అనుకోండి, దానికి ఎల్లో కార్డ్ ఇవ్వడం. ముందుగానే చెప్పడం అనేది, అసలు అడగపోవడం అనేది, అసలు ఆ టాస్క్ ముందే చెప్పాలి కదా, ఇది రియల్ ఆర్ ఫేక్ గేమ్ కాదు, వేరే గేమ్ అని చెప్పేసి చెప్పాలి కదా. చెప్పలేదు. దాంట్లోనే ఐడెంటికల్గా ఉన్నాయని చెప్పేసి ఎవరు ఫిట్ అవుతుందని చెప్పేసి అది రియల్ ఆర్ ఫేక్ టాస్క్ ఎందుకు అవుతుంది? అది రియల్ ఆర్ ఫేక్ టాస్క్ కాదు కదా, అది చూజింగ్ టాస్క్ అవుతుంది. సో దానికో సెపరేట్ నేమ్ ఉంటుంది కదా. సో దాంట్లోకి ఇది పెట్టేసేసి దాంట్లో ఇది ఏంటో. డాలియా గారు సైలెంట్గా ఉన్నారు. డాలియా గారు అసలు ఏమాత్రం డిఫెండ్ చేసుకోవట్లేదు, ఏమాత్రం మాట్లాడట్లేదు. అంతేకాకుండా మొన్న జరిగిన టాస్క్లో ముందుగానే వచ్చేసి చెప్పేశారు కాబట్టి, ఎవరైతే అలా చెప్పారో వచ్చేసేసి ఎల్లో కార్డ్ తీసుకోండి అంటే వాలంటీర్గా వచ్చేసి ఎల్లో కార్డ్ తీసుకొని సైలెంట్గా పోయి కూర్చున్నారు. అసలు ఏం మాట్లాడట్లేదు. ఆవిడ టాస్క్ అనేది యాక్షన్స్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇదని చెప్పేసి మాటల కంటే యాక్షన్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి యాక్షన్స్ చేస్తున్నారు వాళ్ళు. అంటే టాస్క్ పరంగా చూపించేసుకుంటున్నారు. టాస్క్ పరంగా నిన్న బెలూన్ టాస్క్లో బాగా ఆడారు. బెలూన్ టెస్ట్లో బాగా ఆడేసేసేసి నవదీప్ కూడా సైలెంట్ అయిపోయాడు. కంగ్రాచులేషన్స్ అని చెప్పేసినట్టు అనిపించింది నాకు. సో టాస్క్లో మెయిన్గా డాలియా గారికి అన్యాయం జరిగింది అనిపించింది. మాస్క్ మ్యాన్ బాగా ఆడాడు. మాస్క్ మ్యాన్కి మంచి అవకాశం వచ్చింది. ఒకసారి ఆడియన్స్ దగ్గర ఒకసారి ఓట్ అప్పీల్ చేసుకోవడం అవకాశం వచ్చింది. చాలా బాగా మాట్లాడాడు. ఎందుకంటే ఎవరైనా సామాన్యుడు ఎంటర్ అయితే, ఈసారి సామాన్యుడు కాదు అసామాన్యుడు ఎంటర్ అవ్వాలని చెప్పేసి నా బౌండరీస్ అన్నీ క్లియర్ చేసేసుకుని నేను రావడం జరిగిందని చెప్పేసి చాలా బాగా చెప్పాడు. సో అలాగే మొన్న జరిగిన టాస్క్లో సో మెయిన్గా చెప్పుకోవాలంటే అక్కడ శ్రీజ గారు బాగా ఆడారు. కానీ శ్రీజ గారికి అప్పుడు ఇంతకుముందు ఉన్నంత ఇదైతే లేదు, జనరల్గా నడుస్తుంది. శ్రీజ గారు అంతగా ఎఫెక్టివ్గా ఆడలేదు. సో ఇక్కడ బాగా ఆడింది ఎవరైనా ఉన్నారంటే
సో నిన్న జరిగిన టాస్కులు అన్నీ కూడా లైట్ వెయిట్ టాస్క్. మామూలుగా సండే అంటే ఫన్ డే టాస్క్ లాగా ఫన్ డే టాస్క్లు ఉంటాయి కదండి అంతకుముందు బిగ్ బాస్లో, సేమ్ అలాగే సండే ఫన్ డే టాస్క్ లాగా లైట్ వెయిట్గా జరిగినాయి. అంటే ఎస్టిమేషన్ అనమాట. మురమురాలు అంటే మా సైడ్ మేము బొరుగులు అంటాం, బొరుగులను తీసుకొని వెయిట్ చేయడం అనమాట. వెయిట్ చేసి ఎవరిదైతే ఈక్వల్గా వస్తుందో వాళ్ళకి క్యాప్టెన్ చేయడము. సో ఇక్కడ ఒక మిస్ అయిన లాజిక్ ఏంటంటే, ఆల్రెడీ సంచాలకులు వచ్చారు, సంచాలకులు ఒకరిని క్యాప్టెన్గా ఎంచుకున్నారు. ఆ క్యాప్టెన్స్ ఎందుకు, ఇంతకు ముందు టాస్క్ ఆల్రెడీ ఒక క్యాప్టెన్స్ ఎంచుకొనేసేసి ఆ క్యాప్టెన్స్కి ఒక టాస్క్ పెట్టేసేసి వాళ్ళకి మిగిలిపోయిన వాళ్ళ సంచాలకులుగా పెట్టి మళ్ళీ ఆ సంచాలకులుగా మళ్ళీ క్యాప్టెన్ ఎంచుకొని అంటే లీడర్ ఎంచుకొని మళ్ళీ ఆ లీడర్లో మళ్ళీ ఇంకో లీడర్ ఎంచుకొని ఏంది ఇన్ని లీడర్లు, లీడర్ మీద లీడర్ ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. సో ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందని అనిపిస్తుంది. సో ఒక లీడరు మళ్ళీ లీడర్లకు లీడర్ సెలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ ఇంకోసారి సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం ఏదో. సో టీంలో అయితే రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో వైట్ రకరకాలుగా ఇచ్చేసుకోవడం. సో దట్ ఈజ్ ఓకే. బట్ లీడర్ని ఎన్నిసార్లు సెలెక్ట్ చేసుకుంటారు, లీడర్ మళ్ళీ లీడర్ మీద లీడర్. సో ఏటో కొంచెం కన్ఫ్యూజింగ్గా పెట్టారు వాళ్ళు. సో ఇంకొకటి ఏంటంటే ఐడెంటికల్ టాస్క్లో బాగా ఆడారు కొంతమంది, చాలా బాగా ఆడారు. సో ఇందులో బాగా ఐడెంటికల్ ఇన్ ది సెన్స్ అంటే రియల్ ఆర్ ఫేక్ గేమ్లో చాలా బాగా ఆడిందంటే సో నాగా కొంచెం బాగా ఆడాడేమో అనిపించింది కొన్ని టాస్కుల్లో, కొన్ని టాస్కుల్లో బాగా ఆడలేదు. సో అలా అందరూ మిక్స్డ్గా ఎవరు ఎక్స్ట్రీమ్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. సో ఎక్స్ట్రీమ్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఎవరైనా ఇచ్చారు అంటే అది నవదీప్ గారు ఇచ్చారు. సో మంచి పర్ఫార్మర్ అయినా మంచిగా పర్ఫామ్ చేశారు. సో అతను ఇచ్చారు. సో ఇక అభిషేక్ గారు, బిందు మాధవ్ గారు వాళ్ళు స్క్రిప్ట్కి బౌండ్ అయి ఉన్నారు. వాళ్ళు ఏ స్క్రిప్ట్ చెప్తే అదే స్క్రిప్ట్కి బౌండ్ అయినారు. సో ఎక్కువ కూడా మాట్లాడట్లేదు. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరైనా ఉన్నారంటే ఇద్దరు, ఒకరు యాంకరు, సో యాంకర్ శ్రీముఖి అండ్ అనదర్ ఇంకో అతను అంటే నవదీప్. వాళ్ళిద్దరు టాప్ 5 కంటెస్టెంట్లు కాబట్టి వాళ్ళు అప్పుడు చేయలేని పర్ఫార్మెన్స్ ఇప్పుడు చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళతో పాటు గేమ్ ఆడేసేసి వాళ్ళతో నుంచి ఆ గేమ్ ఆడేసేసి వాళ్ళతో పాటు వాళ్ళ మీద గెలివేసేసి ఈసారి వాళ్ళు కప్పు కొడదాం అనుకున్నారేమో కానీ సో ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు, బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు వాళ్ళు. సో అలా అనిపించింది నాకు. నిన్న జరిగిన టాస్కుల్లో ఈ పాప అనూష పాప అనుకుంటా, అనూష చిన్న పాప. సో ఆ పాప చాలా బాగా ఆడింది. సారీ పాప అన్నందుకు అనూష గారు చాలా బాగా ఆడింది. చిన్నగా ఉన్నా కానీ 19 ఏళ్ళ పాప. సో బాగా ఆడింది. నిజం చెప్పాలంటే కొంచెం సింపతి కూడా వర్కౌట్ అయింది. సో నన్ను ఈజీగా తొక్కేస్తున్నారని చెప్పేసి అనుకుంటే బాగా గట్టిగా వాదించింది. పెద్ద వాళ్ళని కూడా బాగా గట్టిగా వాదించేసింది. సో గట్టిగా వాదించేసి వాళ్ళతో కూడా శబాస్ అనిపించుకుంది. ఆ బెలూన్ టాస్క్లో ఇద్దరికి ఎల్లో కార్డ్ వచ్చింది కదా, డాలియాకి అండ్ మానీష్కి. ఎల్లో కార్డ్ వచ్చిన గేముల్ని గెలిపించేసేసి చాలా గట్టి పాప అనిపించింది. సో చాలా బాగా ఆడింది నిజం చెప్పాలంటే. సో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటే అమ్మాయి అనూష. సో అనూషనా శ్రేయనా, శ్రేయ అనుకుంటా. కొంచెం కన్ఫ్యూజన్ అండి, ఎందుకంటే సో వీళ్ళలో నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోలేని, ఎందుకంటే టోటల్ 15 మెంబర్స్ ఉన్నారు. 15 మెంబర్స్లో అందరూ కామన్ మ్యాన్స్, అందరూ కొత్తగా ఉన్నారు. సో వాళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకోలేం కదా, ఒక సెలబ్రిటీ అయితే గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇంకా కొంచెం రిజిస్టర్ అవ్వాలి, ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత రిజిస్టర్ అవుతారు. ఆ శ్రేయ అమ్మాయి వచ్చేసేసి బెంగళూరు నుంచి వచ్చింది అటు చెప్పుకున్నారు. సో కోట్యాది ప్రజలకి నమస్కారం అని చెప్పేసి కన్నడ మాట్లాడేసి చెప్పేసింది. సో బాగానే చెప్పింది అమ్మాయి శ్రేయ. సో అంటే ఓటింగ్ పోల్ కూడా అమ్మాయికి వచ్చింది. సో ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరిలో ఎవరికి ఓటింగ్ పోల్ ఇస్తారంటే సో నేను డాలియాకి ఇస్తానని చెప్పేసారు. ఎందుకంటే ఆవిడ కొంచెం ఎల్లో కార్డ్ వచ్చేసింది కదా. మానీష్కి అయితే ఎంతో కొంత పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సో డాలియాకి పాజిటివ్ ఒపీనియన్ లేదని చెప్పేసి డాలియాకి ఇచ్చేసింది. సో షాకీబ్ పర్ఫార్మెన్స్ అంటే అంతగా ఎక్స్ట్రీమ్ లెవెల్ పర్ఫార్మ్ అయితే అసలు ఆ స్కోప్ దొరకలేదు. సో ఎవరికి అంత స్కోప్ దొరకలేదు, అందరూ కూడా అలా నడుచుకుంటూ పోయింది షో అంతా కూడాను. సో ఎక్స్ట్రీమ్ లెవెల్ బాగా ఆడింది ఎవరైనా టాస్క్ ఉన్నారంటే శ్రీజ. మురమురాల వెయిట్ టాస్క్లో కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసి కరెక్ట్గా వెయిట్ అంచనా వేసింది. సో ఆ టాస్క్లో బాగా ఆడింది. సో అంతేకాకుండా కొన్ని టాస్క్లు అంటే ఐడెంటికల్ టాస్క్లు అంటే రియల్ ఆర్ ఫేక్ టాస్క్ బాగా ఆడింది. సో బెలూన్ టాస్క్లో చాలా బాగా ఆడారు. సో ఫైనల్గా ఆడియా టీం బాగా ఆడింది. సో మానీష్ అసలు ప్రతిసారి బాగా ఆడలేదు, ప్రతిసారి నెగిటివ్ నేమ్ తెచ్చుకుంటారు అనుకున్నారు అంతా కూడా. సో మానీష్ బాగా ఆడారు,
డాలియా కూడా బాగా ఆడింది. సో ఈవెన్ శ్రేయ కూడా బాగా ఆడింది. శ్రేయ కూడా చాలా చాలా భయపడుతూ ఆడింది. చాలా బాగా ఆడారు పాపం. అసలు వాళ్ళు వెళ్ళిపోతారు అని అనుకుంటే నెక్స్ట్ టైం కూడా వరస్ట్ కార్డ్ వచ్చిందంటే, ఐ మీన్ ఎల్లో కార్డ్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు అవుట్ ఆఫ్ ది షో. సో అలాంటిది వాళ్ళు బాగా ఆడి వాళ్ళ షోని బ్యాక్ అంటే రిటైన్ చేసుకున్నట్టు సో బాగా ఆడారు. చాలా బాగా ఆడారు. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే షో లాస్ట్లో కొంచెం ఎమోషనల్గా వెళ్ళిందేమో అనిపించింది. ఎందుకంటే సో యాక్చువల్గా ఇద్దరు ఎల్లో కార్డు వస్తే ఇద్దరు ఇంకొక ఎల్లో కార్డు వచ్చిందంటే వాళ్ళు డైరెక్ట్ ఇంటికే. సో అలాంటిది వాళ్ళని రిటైన్ అయిపోయారు. వాళ్ళకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆ టీం గెలవడం వల్ల చాలా మంచి జరిగింది. లేకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు బయటికి వెళ్ళిపోయేటోళ్ళు. అలా జరుగుతుందండి. ఓటు వేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేయండి. ఎందుకంటే సో ఓటింగ్ పోల్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఓటు వేయడం ద్వారా ఈ ఓట్లను కూడా కన్సిడర్ చేసి వాళ్ళు బిగ్ బాస్లోకి తీసుకెళ్తారు. బిగ్ బాస్లో 15 మందిని తీసుకుంటారని మేము చెప్పలేము. నేను 5 మందిని అయితే తీసుకుని వెళ్తారు. సో కొన్ని సార్లు ఈ నవదీప్ గారు ఒక పొటాటో ఒకసారి తీసుకొని ఇంకోసారి తీసుకుంటే ఎందుకు తీసుకుంటాం అని గట్టి అరుస్తున్నారు. సో ఎందుకు అది అంత గట్టి అరవడం ఏంది? అసలు ఏంది? వాళ్ళు ఈ మనుషులే కదా. సో గట్టి అరిచేస్తున్నాడు. సో ఇంకోసారి తీసుకున్నందుకే చెప్పేసి ఏదో మెల్లగా కూడా చెప్పచ్చు కదా. అంతే కదా, పవన్ కూడా అలాగే అరిచాడు గట్టిగా. సో ఏమనుకుంటున్నారు? నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అని కారణం అడిగితే సో అలా కాదు, నేను వేరే విధంగానంటే అది చెప్పు ముందు గట్టిగా ఆ మాట చెప్పు, నువ్వు ఆ మాట ముందు చెప్పు అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నాడు నవదీప్ గారు. సో ఈ బిహేవియర్ అనేది కొంతమంది జనాలకి నచ్చదండి. కొంతమందికి నచ్చదు. ఎందుకంటే సో ఒక మనిషిలాగా చూడాలి. మనిషిని ఏదో పురుగులాగా. సో అదేదో వాళ్ళ వరద బాధితులు వస్తారు. వరద బాధితులు పులిహోర పట్టణాల కోసం వస్తే వాళ్ళు ఎంత ఇదిగా చూస్తారో అంత దారుణంగా చూస్తున్నారు. చాలా దారుణంగా చూస్తున్నారు. అసలు పోలికే బాలేదు. సో అలా దారుణంగా చూస్తున్నారు అనేది ఘోరంగా చూస్తున్నారు. అసలు ఏదో వాళ్ళకి శరణార్థం కోసం వెళ్ళినట్టు చూస్తున్నారు వాళ్ళను అందరూ కంటెస్టెంట్ని. సో కంటెస్టెంట్ల విషయంలో మాత్రం నాకు సో ఒక్కోసారి జాలి అనిపిస్తుంది. వాళ్ళు గేమ్ ఆడినా ఆడకపోయినా అనేది వాళ్ళకి కంప్లీట్గా వ్యక్తిగతం వాళ్ళ టాస్క్లు బట్టి ఉంటుంది. కొన్ని టాస్క్లు బాగా ఉంటాయి. కొన్ని టాస్క్లు ఫిజికల్ టాస్క్లు అయితే కొంతమంది బాగా ఆడతారు, కొంతమంది లాజికల్ టాస్క్ బాగా ఆడతారు, కొంతమంది అనలిటికల్ టాస్క్ బాగా ఆడతారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. కామన్గా ఒక టాస్క్ ఉంటే అందరికీ ఈక్వల్గా ఆడలేరు కదా. సో ఒక్కొక్కరు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు, ఒకరు మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు, ఒకరు లాజికల్గా స్ట్రాంగ్ ఉంటారు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. సో ఆ టాలెంట్ని బట్టి ఆ టాస్క్ని బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ వస్తుంది. అందరూ కలిసి అన్ని టాస్క్లు చేయలేరు కదా. సో ఈయన ప్రతిసారి మీరు అనుకోవాలి కదా అని చెప్పి శ్రీముఖికే ఎల్లో కార్డు ఇవ్వడానికి పోతున్నాడు నవదీప్ గారు. సో ఎందుకో ఆయన కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడేమో, కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ హైపర్ లెవెల్లో వెళ్ళిపోతున్నాడేమో అనిపిస్తుంది. ఈ బిందుమాధవ్ గారు, అభిజిత్ గారు కొంచెం డీసెంట్గా వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇతను మాత్రం ఏదో అప్పుడు కప్పు కొట్టలేదు కాబట్టి ఇప్పుడు కప్పు కొట్టేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయారేమో. సో గట్టిగా అరుచుకుంటే గట్టిగా మాట్లాడేస్తున్నాడు. సో మాట్లాడడంలో తప్పలేదు, కానీ కంటెస్టెంట్ మరీ చిన్న చూపుగా ఒక రేంజ్లో చాలా తక్కువ చేసినట్టుగా మాట్లాడేసి ఇది చేస్తున్నాడు. సో అది కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది షోలో. సో మరి ఓంకార్ అనే షో లాగా ఎందుకు ప్రతిసారి టీఆర్పీ రేటింగ్ ఏదైనా వస్తుంది అని అంటే కొన్ని ఇట్లాంటి స్టంట్ల వల్లే టీఆర్పీ రేటింగ్ వస్తుంది. అది టీఆర్పీ రేటింగ్ రావడం అనేది మంచిది కాదు. అంటే టీఆర్పీ రేటింగ్ అనేది రావచ్చు, షో మంచిగా నడిపి బాగా ఆడితే టీఆర్పీ రేటింగ్ రావడం వేరు. ఇతని ఓవర్ యాక్షన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ వల్ల ఇది కొంచెం బాగా సోషల్ మీడియాలో బాగా రన్ అయ్యి సోషల్ మీడియాలో బాగా తిరిగి బాగా లూప్ అయ్యి వస్తున్న టీఆర్పీ రేటింగ్. అది యాక్చువల్గా చెప్పాలంటే ఈ షో కంప్లీట్గా ఫ్లాప్ అయిపోయేది. ఎందుకు ఫ్లాప్ అయ్యేదంటే బిగ్ బాస్ 8 అంతగా ఇదేం కాదు. బిగ్ బాస్ 8 ఆల్మోస్ట్ ఒక ఫ్లాప్ లాగే, అంత హిట్ కాలేదు. జస్ట్ అలా నడుచుకుంటూ వచ్చింది. ప్రతిసారి కొంచెం అలా నడుచుకుంటూ వచ్చింది. జస్ట్ యావరేజ్ లాగా నిలిచింది. బిగ్ బాస్ 8 బ్లాక్ బస్టర్. సో బిగ్ బాస్ 9 కూడా అలాగే బ్లాక్ బస్టర్గా అవుతుంది అనుకున్నాను నేను. ఎందుకంటే అభిజిత్ కానీ బిందుమాధవ్ కానీ ఇలా జడ్జెస్ తీసుకొని వచ్చారని చెప్పేసి. బట్ ఇక్కడ అలా చేయడం వల్ల కొన్ని అన్నెసెసరీ ప్రీ ప్లాన్ లాగా చేయడం వల్ల జడ్జెస్ కూడా వాళ్ళు బిగ్ బాస్ టీం మాటలు వినేసేసి చెప్పడం వల్ల సో అందుకని చెప్పేసి జస్ట్ హిట్ టాక్ అలా. యాక్చువల్లీ ఇది బ్లాక్ బస్టర్ అవ్వాల్సింది, జస్ట్ హిట్ టాక్తో పోతుంది. అసలు బడ్జెట్ లేదు, బయట ఎవరు అంతగా ఎక్కువ ఏం మాట్లాడుకోవట్లేదు. వాళ్ళు ఇట్లా అని చెప్పేసి. అగ్ని పరీక్ష కాబట్టి స్టార్టింగ్లో ఇలా ఉందేమో, మళ్ళీ అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత బిగ్ బాస్లోకి పోయినా కూడా ఎట్లుంటుందో నాకైతే తెలియదు. మళ్ళీ తర్వాత బిగ్ బాస్ కూడా మారాడు, బిగ్ బాస్ వాయిస్ మారాడు.
సో బిగ్ బాస్ వాయిస్ మారితే ఆటోమేటిక్గా పాత బిగ్ బాస్ వాయిసే చాలా బాగుంటుంది. అందరికీ అలవాటు పడిపోయారు. ఒక్కసారి బిగ్ బాస్ వాయిస్ మారింది అని అంటే కంప్లీట్గా ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. దానివల్ల కూడా నెగిటివ్ ఇది వస్తుంది. నెగిటివ్కి షోకి అసలు ఫాలోవర్స్ తగ్గిపోతారు, చాలా వ్యూవర్షిప్ తగ్గుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ వాయిస్ ఒకదానికి అలవాటు పడిన తర్వాత వేరే వాయిస్ వచ్చిందంటే అసలు ఇంట్రెస్ట్ రాదనమాట. అదొక నెగిటివ్ పాయింట్. సో ఎవరైతే జడ్జెస్ వస్తే జడ్జెస్ బాగా ఆడేసేసి వాళ్ళని బాగా మోటివేట్ చేసేసి బాగా చెప్తారని ఎవరైతే అనుకున్నారో సో ఇప్పుడు అదే నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే అన్నెసెసరీ ఎక్స్ప్రెషన్స్, అన్నెసెసరీ మాటలు, అన్నెసెసరీ గట్టిగా అరవడాలు, సో ఇవన్నీ చేయడం వల్ల కొంచెం నెగిటివిటీ వస్తుందేమో, నెగిటివిటీగా వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. ఈ షో హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనే దానికంటే జస్ట్ యావరేజ్గా నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో టాస్క్లు ఎప్పుడైతే నాగార్జున గారు స్టార్ట్ అయ్యి నాగార్జున గారు హోస్ట్ చేస్తారో అప్పటి నుంచి రియల్ బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఎన్ని టాస్క్లు ఎన్ని రోజులు ఉంటారో ఐడియా లేదు. యాక్చువల్గా షూటింగ్ అయితే ఆల్రెడీ అయిపోయింది. షూటింగ్ అంతా అయిపోయింది, జస్ట్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓటింగ్స్ కన్సిడర్ చేసి ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తున్నాయో వాళ్ళు చెప్పేసి చూసుకొని సో ప్రేక్షకుల యొక్క ఓట్లు, అదేవిధంగా వాళ్ళ యొక్క అనాలిసిస్ ఎవరైతే కంటెంట్ ఇవ్వగలుగుతారని చెప్పేసి వాళ్ళని చూసి ఆ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని బిగ్ బాస్లోకి పంపిస్తారండి. సో ఫ్రెండ్స్, మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే ఓటు వేసుకోండి. ఓటు వేసుకోవడం స్టార్ట్ చేయండి. ఓటు వేయకపోతే ఏంటంటే మీకు నచ్చిన కంటెస్ట్ అయితే వెళ్ళలేరు అని అనుకుంటున్నాను. ఇప్పటివరకు వచ్చిన వాళ్ళలో, ఇప్పటివరకు గేమ్ ఆడిన వాళ్ళలో మానీస్ మైండ్ పరంగా బాగా ఆడుతున్నాడని స్టార్టింగ్లో అనిపించాడు. మళ్ళీ తర్వాత ఆయన అంతగా పర్ఫామ్ చేయలేకపోయాడు. సో ఎవరికైనా కానీ ఒక పుష్ వచ్చిన తర్వాత వాళ్ళు బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. సో పుష్ రాలేనప్పుడు అసలు చేయలేరేమో. ఒకసారి డిసప్పాయింట్ అయిపోయారంటే మళ్ళీ అది కంబ్యాక్ అవ్వడం కొంచెం డిలే అవ్వచ్చు. సో మానీస్ బాగా పర్ఫామ్ చేశాడు స్టార్టింగ్ అనిపించింది. తర్వాత షాకీబ్ అనిపించాడు. అందరికంటే ముందు శ్రీజ అనిపించారు. శ్రీజ తర్వాత మాస్క్ మ్యాన్, వాళ్ళిద్దరు కొద్ది హైపర్లో ఉన్నారు. శ్రీజ కానీ మాస్క్ మ్యాన్ కానీ ఇద్దరు హైపర్గా ఉన్నారు. హైపర్ అంటే ఏదైనా కానీ వెంటనే టాస్క్ కానీ టక్ చేసేస్తున్నాడు, ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళిపోతున్నాడు. అది ఒక రకంగా మంచిది, ఎందుకంటే టీఆర్పీకి అట్లాంటి వాళ్ళే కావాలి షోకి. సో ఏదైనా కొంచెం అటెన్షన్ రారు, కొంచెం బాగా సో చూడాలనిపించే విధంగా అసలు సరేలే మంచిదేగా కరెక్టేగా అనే విధంగా ఉంది. మాస్క్ మ్యాన్ చేసే కొన్ని టాస్క్లన్నీ కూడా టక్కని చేసేస్తున్నాడు. బట్ కాకపోతే అందులో కొన్ని సార్లు అబ్బెట్టుగా అనిపిస్తే కొన్నిసార్లు పర్వాలేదు కరెక్టే నిజమేనే అనే ఫీల్ వస్తుంది. సో వీళ్ళలో మ్యాక్సిమం అంతకుముందు సోల్డియర్ పవన్ బాగా ఆడాడు అనిపించాడు. సో తర్వాత ఇంకో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, అతని దగ్గర ఎక్కువగా అతనికి ఏం కంటెంట్ రాలేదు, అతనికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ రాలేదు. సో మెయిన్గా స్క్రీన్ స్పేస్ వచ్చి బాగా టాస్క్ బాగా ఆడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వచ్చేసి మానిష్ బాగా ఆడలేదు, కానీ స్క్రీన్ ప్రెజెన్స్ బాగా వచ్చింది, బాగా ఆర్గ్యూ చేశాడు. తర్వాత శ్రీజ గారు ఫిజికల్గా కానీ లాజికల్ కానీ చాలా టాస్క్లో చాలా బాగా ఆడింది, చాలా పాజిటివిటీ వచ్చింది శ్రీజ గారికి. తర్వాత మాస్క్ మ్యాన్ చెప్పుకోవాలంటే మాస్క్ మ్యాన్ బాగా ఆడుతున్నాడు. సో కల్కి ఈజ్ ఆల్సో నైస్, కల్కి బాగా ఆడింది, వాళ్ళకి బాగా ఆవిడకి కూడా బాగా స్క్రీన్ స్పేస్ వచ్చింది. షాకీబ్ స్టార్టింగ్లో బాగా ఆడినట్టు అనిపించాడు, మళ్ళీ తర్వాత షాకీబ్కి అంత స్కోప్ దొరకలేదు. సో అతనొకడు. ఇక రీసెంట్ టైంలో డాలియా కూడా మంచి స్కోప్ వచ్చింది. లాస్ట్ ఎపిసోడ్లో డాలియా బాగా ఆడారు. అదేవిధంగా నిన్న జరిగిన టాస్క్లో ఆ బెలూన్ టాస్క్లో శ్రేయ బాగా ఆడింది. శ్రేయ అంటే 19 ఏళ్ళ పాప, చిన్న పాప. సో ఆ పాప బాగా ఆడింది. సో అలా అనమాట చాలామంది బాగా ఆడారు. చాలామంది వీళ్ళలో మీకు ఎవరైతే నచ్చిన కంటెస్టెంట్ ఉంటారో వాళ్ళకు ఓట్లు వేయండి. జియో హాట్స్టార్లో ఓట్లు వేయడం ద్వారానే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో జడ్జెస్ కూడా చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు. ఒక్కోసారి బాగానే మాట్లాడుతున్నారు కదా అనిపిస్తుంది. సో అలా నడుస్తుంది షో. అయితే మరీ హై లెవెల్లో పోవట్లేదు, మరీ లో లెవెల్లో పోవట్లేదు, జస్ట్ అబవ్ యావరేజ్లో పోతుంది ప్రస్తుతానికి. సో హిట్ టాక్తో లైట్గా నడుస్తుంది. యాక్చువల్గా అది బ్లాక్ బస్టర్ అయిపోవాలి ఈ షో అనేది. సో అలా నడుస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, మళ్ళీ రివ్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.